the gospel of Jesus, my Lord. I would not stop. I would not stop proclaiming the gospel of Jesus, my Lord. I would not stop. I would not stop. దేవుని దృష్టికి న్యాయం అనేది జరిగించుచున్నావా? ఈ మాట నేను ఎవరిని అడుగుతున్నాను అని అంటే, నేను సువార్థికుడిగా పిలువబడ్డాను అని అనుకుంటున్న సువార్థికుల్ని అడుగుతున్నాను. నీవు దేవుని దృష్టికి న్యాయం అనేది జరిగించుచున్నావా నీ జీవితంలో? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, ప్రస్తుత కాలంలో చాలా మట్టుకు మీరు మా ఊళ్ళో సువార్త చెప్పొద్దు అని అంటే చాలా మంది సువార్థికులు మానేస్తున్నారు. మా యొక్క రాష్ట్రంలో చెప్పొద్దు అని అంటే చెప్పడం మానేస్తా ఉన్నారు. మా యొక్క దేశంలో చెప్పొద్దు అని అంటే ఆ దేశంలో చెప్పడం మానేస్తా ఉన్నారు. ఎక్కడైతే వ్యతిరేకులు నిలబడి లేచి మీకు సువార్త చెప్పకూడదు, యేసు నామం పేరిట ఎటువంటి ప్రచురం చేయకూడదు అని అడిగినప్పుడు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పుడు వాటికి లోబడిపోయి మౌనంగా కూర్చుంటున్న సువార్థికులు ఎంతో మంది ఉన్నారు. నన్ను ఒక ప్రశ్న అడిగిదేవండి, దేవుడు నీవు మౌనంగా ఉండడానికి పిలిచాడా? ఎవడో నిన్ను ఆపుతుంటే నువ్వు ఆగిపోతావా? ఎవడో చెప్పొద్దు అంటే నువ్వు చెప్పకుండా ఉండిపోతావా? అందుకే దేవుడు నిన్ను పిలిచాడా? దేవుని దృష్టికి న్యాయమైనది ఏది? దేవుడు నిన్ను చెప్పమనేది చెప్పాలి కదా. వారు విన్నా వినకపోయినా, వారు వద్దు అన్నా రావద్దు అన్నా నీవు తప్పనిసరిగా వెళ్ళి నువ్వు ఒక సువార్థికుడిగా చెప్పాలి. అమ్మో నన్ను చంపేస్తారు, అమ్మో నా కుటుంబాన్ని తగలబెట్టేస్తారు అని ఒకవేళ నువ్వు అనుకుని ఆగిపోతే నీ సువార్త పిలుపుకి అర్థమే లేదు. దయతో గమనించండి, ఇది మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టడానికి నేను చెబుతుంది. దేవుని దృష్టికి న్యాయమైనది ఏదో మీరు చేస్తారనే నేను మిమ్మల్ని బలపరచడానికి మాటలు చెబుతా ఉన్నాను. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 18, 19 నేను చదువుతున్నాను. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఏమాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి అని అక్కడ వారు ప్రశ్నించడం జరిగింది. నిజమే కదా, వారు బోధింపకూడదు, ప్రకటింపకూడదు అని ఆజ్ఞాపించుతుంటే పేతురు యోహాను మీరే చెప్పండి, మేము దేవుని మాట వినడం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా? దేవుని దృష్టికి ఏది న్యాయము? సేవకుడా, సువార్థికుడా, దేవుని దృష్టికి ఏది న్యాయము? ఒకడు చెప్పొద్దంటే నువ్వు చెప్పకుండా ఉండిపోతావా? ఒకడు మా ఊరికి రావద్దనంటే ఆ ఊరికి వెళ్లకుండా ఉండిపోతావా? మా రాష్ట్రంలో చెప్పొద్దనంటే ఆ రాష్ట్రాన్ని నువ్వు విడిచిపెడతావా? మూర్ఖులు ఉంటారు అని దేవుడికి తెలియదా? సువార్త చెప్పొద్దు అని లేచే మూర్ఖ తరం వారు లెగిస్తారు అని దేవుడు చెప్పలేదా? ఆలోచించండి. సువార్తకి ఎన్నో ఆటంకాలు, అడ్డుబండ్లు, ఎన్నెన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని దృష్టికి న్యాయమైనది ఏదో చేయి. నిన్ను కొట్టారా? నిన్ను తిట్టారా? నీ భార్యని అవమానపరిచారా? నీ బిడ్డల్ని అవమానపరిచారా? ఏళనం చేశారా? అయితే ఒక మాట విను, నిన్ను పిలుచుకున్నది దేవుడు గనక నీ ప్రతి అవమానమును, నీ ప్రతి నిందను, నీ ప్రతి స్థితిని దేవుడు ఉన్నతంగా దీవించబోతున్నాడు. ఆయన పేరిట అవమానం పడడానికి ఇష్టపడు. ఆయన పేరిట ఒకవేళ వీలైతే వారు కొడతారా? నో ప్రాబ్లం. నీ జీవితంలో అది మేలే, అది నీకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. అంతేగాని నువ్వు ఒక మూలన కూర్చోవద్దు. రావద్దు అన్నాడు, పొమ్మన్నాడు, చెప్పొద్దు అన్నాడు, గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది, అది పాస్ చేసింది, ఇది పాస్ చేసింది అని అని అలగకుండా అలా కూర్చోకుండా నీవు చేయవలసిన పని దేవుని దృష్టికి న్యాయమైనది ఏదో అంటే బోధించు. బోధించడం ఆపొద్దు. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత బాధ కలిగినా, ఎంత నష్టం నీకు నీ కుటుంబానికి ఏర్పడిన ఆయన గురించి సువార్త చెప్పడమే ప్రభు మనం పిలుచుకున్న ఒక గొప్ప పిలుపు. ఈ పిలుపుని మనం నిర్లక్ష్యం చేయకుండా ఆరికి వీరికి తల వంచి వాళ్ళకి వీళ్ళకి మనం మౌనంగా ఉండకుండా మనం సువార్త చేయట మన ధర్మం. నిజం చెప్తున్నా, అప్పట్లో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఇప్పటికన్నా అప్పటి శ్రమలు ఎన్నో. నువ్వు లేకపోతే ఇంకా సువార్త జరగదు అని అనుకోబాక. ఒకవేళ సువార్త ప్రయాణంలో నీవు మరణించినా
ప్రభు మరొకరు లేపుతాడు. మరెక్కువ సేవ పరిచర్య నీ మరణం ద్వారా జరుగుతుంది. నీవే ఆధారం అవుతావు. సువార్త ఎక్కువ అవడానికి, విస్తరించడానికి నువ్వే కారణం అవుతావు. దయతో ఆలోచించు. నీ ప్రాణం కాపాడుకోవడానికి చూస్తే దాన్ని పోగొట్టుకునే పరిస్థితి కలుగుతుంది. నీకు తెలియదా? ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. దేవుని దృష్టికి న్యాయమైనది ఏదో అదే చేయి. దేవుడు నిన్ను దీవించునుగాక, నీ సేవను వృద్ధి చేయనుగాక, అనేక ఆత్మలు నీ ద్వారా రక్షింపబడునుగాక. ప్రభు హట్టి కృప నీకు దయచేయనుగాక. వందనాలు.